దేనికి ఇట్లా పోవద్దు వీడది వేస్తున్నా. ఆడ పెడతావా ఇప్పుడు? పెడతావా? ఇవన్నీ తీసేయాలి. కింద వేస్తావా ఫస్ట్? కింద వేస్తావా? ఇవన్నీ తీసేయాలి. అమ్మా ఇవన్నీ ఆడబెట్టి కింద దువ్వెనా? నువ్వు మామూలు మనిషి అయితే హార్మోన్స్ ఉండేవి. డోపమిన్, సెరోటోనిన్, ఎస్ట్రోజన్ మన మూడ్ని ఎఫెక్ట్ చేస్తాయి. కానీ నీకు బేబీ హియర్ వాటిని సిమ్యులేట్ చేయడానికి ట్రై చేశాను. నువ్వు మారి కొద్దీ టీనేజ్ కూడా వచ్చేలాగనమాట. ఓకే సరే స్విచ్. అవన్నీ ఆ కవర్లో వేసేసాయి. ఇంకా పెంచాలేమో వేసుకున్నామని నవ్వుకున్నాను. పనికిలో మనిషి కాదు, మనిషిని ఎప్పుడు చూస్తున్నావు? కింద వచ్చి మన నుండి పుట్టింది. అలాగే సీఈఓ చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం చూస్తే మనసుకి శరీరం ఒక వెసల్ లాంటిది. ఇక్కడ సైడ్ రా. అది అలాగే అటు ఇటు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఓకే ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. నువ్వేం కావాలనుకుంటే అది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము పరుపు తీసుకున్నాము. ఎలా ఉందో చూడండి. మా అబ్బాయి ఎక్కుతున్నాడు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేక్ ఫిట్ పరుపు, క్లాసిక్ పోమ్, క్లాసిక్ ఆల్తోపెడ్. సీజర్ ఇక ఇన్నే ఉంది. ఇక అంటే దీని కాస్ట్లీ ఎంత అంటే 12,000 అయింది. 10 ఇంచ్ దివాన్ అది 70/48. చూడండి, నాతో వస్తారా? నాలాగా మిమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తాను. మీకు కావాలంటే మేము లింక్ ఇస్తాము, తీసుకోండి. ఎందుకంటే ఊరికే మామూలు పక్కన వంట నడుము నొప్పి వచ్చేస్తుంది, అందుకని తీసుకున్నాను. ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్ట్రాంగే కాదు, సూపర్ ఫాస్ట్ కూడా అవుతాను. ఇంకా ఎక్కువగా చూసుకో. అప్పుడే కాల్ చేసి వచ్చి ఒక మాట అన్నాడు. బాధపడి నేను స్ట్రాంగ్గా చేస్తానన్నాడు. అన్నట్టే చేశాడు. చూడండి, నాకు వీకర్ బాడీ ఇచ్చాడు. ఎందుకంటే కొట్టాడు. ఎప్పటికీ ఇలాగే ఉంటాను. మరి పెద్దవాళ్ళ మైండ్స్ కఠినంగా ఉంటాయి కదా. అదే మన బ్రెయిన్స్, చిన్నపిల్లల బ్రెయిన్స్ ఎంత టైట్గా ఫిట్ చేశారో తెలుసా. మంచిగా వేరే వాళ్ళు ఇది చేయకుండా. నడుస్తాం, పరిగెడతాం, ఎదుగుతాం. ప్యాకింగ్ సూపర్. ఓపెన్ అయిపోయింది చూడండి. బర్త్డే కేక్ ఏది కింద ఏది పైకి? ఇది బ్లాక్ కిందికి, వైట్ పైకి. బ్లాక్ చూడండి ఫ్రెండ్స్, అలా ఓపెన్ కాగానే ఎలా అవుతుంది అది. ఎంత హైట్గా అయిపోతుందో.
వావ్, ప్యాకింగ్ మాత్రం హైలైట్ చేశారు. అది ఓపెన్ చేయగానే 10 ఇంచ్ అంటే చాలా పెద్దగా, చాలా బాగుంది. మంచం ఫుల్గా ఇది. ఆ, 4-5 గంటలు ఉన్నారు కదా, అంత లేదు. మెల్లగా మెల్లగా మంచం మొత్తం మంచం ఫుల్గా అయింది చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ అయింది. ఇలా ఉంది. కరెక్ట్ సరిపోయింది. ఏం కదా, ఏది కట్ చేయాలి. ఈడేడు ఉన్నది, అక్కడక్కడ ఉన్నది. ఉండండి అది కట్ చేసి ఉండండి, ఎందుకైనా మంచిది. తర్వాత చూద్దాం. దానికి వేస్తాం కదా. పిల్లల మనసులు సరిచేసుకోవాలి. ప్రతి బాధ్యత గల తల్లి పిల్లలు పడుకున్నాక వారి మనసుల్లోకి జారి వాటిని చక్కదిద్దటం ఒక అలవాటుగా చేసి మంచం ఫుల్గా అయిపోయింది ఇది. పొద్దున్న లేచేసరికి ఆడ కొంచెం బయటకు వచ్చినారా, బయటకు ఉందా? కొంచెం బయటకు ఉంది. ఇప్పుడు ఓకే. వారి మనసుల్లో లోతుగా అది ఏంటి పై పై ఇది వేసేది. శుద్ధమైన ఆలోచనలతో కప్పేస్తారు. ఒకప్పుడు సాయంకాలానికి నెవర్లా ఇదిగో. చాలా చీకటిగా ఆ. ఇంకా చాలా భయంకరంగా కనిపిస్తూ ఉండేది. అంతేకాకుండా మనకు తెలియని ఎన్నో ప్రాంతాలు కనిపించి వ్యాపిస్తూ ఉండేవి. నల్లని నీడలు చుట్టూ తిరిగేవి. నువ్వు పడుకో, నాకు దూరంగా ఎడమ పడుకో. అరుపులు స్నానం చేయాలి, నువ్వు ఖచ్చితంగా పడుకో. వినిపించేవి. ఇంకా పైకి వచ్చేటట్టు ఉన్నది రా ఇది. నువ్వు కాబట్టి? గెలుస్తావన్న నమ్మకం పోయేది. మంచం అంతా అయింది ఇది. మెత్తిస్తారు. ఆగా ఇక మెత్తేసుకో. మంచిగా ఉందా? నీకు ఎట్లుంది? నేనేం తీయట్లేను. కదా మంచం నిండు అయిందిరా అయ్యా.